నా సాక్ష్యం ఏంటంటే అండి, నేను గత 4 సంవత్సరాల నుంచి ఋతుస్రావంతో బాధపడుతున్నానండి. నేను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ యేసుప్రభు వారి చెంగు ముట్టుకుని ఎలాగైతే స్వస్థపడిందో, నేను కూడా ఇసాగయ్య గారు ప్రార్థనా శక్తికి వచ్చి మే నెలలో వచ్చామండి. మేము ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్లో విని నేను ఎన్నో మేళ్ళు పొందామండి. మే నెలలో వచ్చి మేము స్పాన్సర్ చేసుకున్నామండి. మేము ఇసాగయ్య గారు వస్త్రం చెంగు ముట్టితేనే కొంచెం స్వస్థత వస్తుందేమో అని చెప్పేసి వచ్చామండి. వచ్చితే ఇక్కడికి వచ్చాక ఆయన వస్త్రాలకి ఎవరు ముట్టుకోవద్దు అన్నారండి. అలాంటప్పుడు అయ్యా నాకు స్వస్థత ఎలా వస్తుందని చెప్పేసి బాధపడి ప్రేయర్ చేసుకున్నానండి. ఇసాగయ్య గారి దగ్గరికి వచ్చి అయ్యా నాకు బ్లడ్ లాస్ అయిపోతుంది, నన్ను స్వస్థపరచండి. నోట్లో తైలం పోసండి. అమ్మ భయపడకురా, గుడ్ న్యూస్ చెప్తామన్నారండి ఇసాగయ్య గారు. ఇంతకుముందు ప్రార్థనా శక్తికి రాకముందండి 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. నేను హాస్పిటల్కి వెళ్ళటం అండి, లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, చూపించుకోవటం అండి. 3 నెలలు తగ్గిదండి. ఆ 3 నెలలు కూడా స్టోరేజ్ అయిపోయి నేను ఋతుస్రావంలో ఉన్నప్పుడు కింద పడుకున్నప్పుడు ఫ్లోర్ నిండా అయిపోయేదండి. లేచేటప్పటికి చాలా బాధపడ్డానండి. కానీ ఎంతో బ్లడ్ లాస్ అయిపోయేదండి. బ్లడ్ లాస్ అయిపోయి నాకు నీరసంలో పెట్టేసిందండి. ఇసాగయ్య గారి దగ్గరికి వచ్చి ఆయన నా నోట్లో తైలం వేసారండి. అమ్మ భయపడుకురా, గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారండి. అది అన్నాక 3 నెలలకి నాకు పూర్తి ఆరోగ్యం వచ్చిందండి. అలాగే నా భర్త ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ భయపడుకురా అని చెప్పారండి. విడుదలైపోద్దని చెప్పారండి. ఇటు రీతిగా దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు చేశారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.